ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదామండి. ఇప్పుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్ఛయించుచున్నాడు. బాప్తిస్మము తీసుకుని రక్షణ మార్గంలోనికి వచ్చిన మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనకు ఉండాలట. ఈ అనుభవ జ్ఞానం లేకపోబట్టే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేవుని చిత్తం అలా ఉన్నప్పుడు మనం ఏం చేయగలమండి అంటున్నారు. జగన్ ఓడిపోవడం దేవుని చిత్తమై ఉంటుందండి అని కొందరు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సీఎం అవ్వాలని దేవుడు నియమించాడు కనుక మనం ఏం చేయగలమని కొందరు, ఇలా ప్రతి ఒక్కరు జరిగిన ప్రతి పరిస్థితిని దేవుని మీదకే నెట్టేసే పరిస్థితిలో ఉన్నారు. అలా మాట్లాడడానికి బైబిల్లో కొన్ని సందర్భాలను చూపిస్తూ ఉంటారు. ఒక్కసారి చూద్దాం దేవుని బిడ్డలారా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించువాడు అని ఉందండి. ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుంది? సహజంగా ఈ మాట చదువుకోగానే రాజులను త్రోసివేసి నియమించేవాడు దేవుడే కదా, కాబట్టి జగన్ గారిని తోసేశాడు, చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టాడు అని అనొచ్చు సహజంగా మన పరిధిలో మనం మాట్లాడుకుంటే. అలాగే 4వ అధ్యాయం 32వ వచనం చూద్దామండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనంలో, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి దానిని అనుగ్రహింపనిచ్చించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. ఈ చెప్పబడిన ఈ మాటలు నెబుకద్నెజరు అనే రాజును ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. ముందు చదువుకున్న 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా నాటి కాలమును బట్టి అప్పుడు రాజ్యం చేయబోయే మనుషుల కొరకు ఎవరిని నియమించాలి, ఎవరిని పడదోయాలని దేవుడు ఆ కాలములో తన ఆధీనంలో ఉంచుకున్న పరిస్థితులను బట్టి చెబుతున్న మాటలు. ఈ 2 మాటలను బట్టి సహజంగా మనకి ఏమర్థమవుద్ది? ఓహో, ఇప్పుడు ఈ నిలబెట్టింది ఆయన తోసేసింది దేవుడే అన్నమాట అన్న భావన సహజంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మరొక సందర్భంలోనికి మనం వెళదాం. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారు 40 దినాలు అరణ్యములో ఉపవాసం ఉండిన పిమ్మట అపవాది ఆయనను శోధించిన సందర్భం మీ అందరికీ తెలుసు. మనం చూడగలిగితే 5వ వచనం నుంచి, లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం దేవుని బిడ్డలారా. అప్పుడు అపవాది యేసుక్రీస్తుని తీసుకుని పోయి, ఎవరిని తీసుకుని వెళ్ళిపోయింది అపవాది? రక్షకుడైన యేసునే తీసుకుని వెళ్ళిపోయిందట. తీసుకుని వెళ్ళి భూలోక రాజ్యములన్నింటిని 1 నిమిషంలో చూపించి అంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరునో వానికి ఇత్తును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి భూలోక రాజ్యములన్నీ ఎవరికి అప్పగింపబడ్డాయట? చెప్పాలి, ఎవరికి అప్పగింపబడ్డాయి? అపవాదికి అప్పగింపబడ్డాయి. దానియేలు గ్రంథములో ప్రపంచాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు ఈ రాజులందరినీ దేవుడు నియమిస్తే, రోమా సామ్రాజ్య కాలం వచ్చేసరికి, యేసుక్రీస్తు లోకానికి వచ్చేసరికి ఈ భూలోక రాజ్యములన్నీ కూడా ఎవరికి అప్పగింపబడ్డాయి? అపవాదికి అప్పగింపబడ్డాయట. 6వ వచనం మరలా చదువుదాం. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ నీకిస్తాను, యేసు నీకిస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది, నాకు అప్పగింపబడి ఉన్నది. రాజ్యములన్నీ అపవాదికి అప్పగింపబడ్డాయంటే యేసుక్రీస్తు కాలానికి. మరి ఇప్పుడు మనం ఏమనుకుందాం? కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతా నీదగునంటుంది. యేసుక్రీస్తుని అంటే ప్రపంచాన్ని ఏలిన రాజుల కాలములో, ఆ కాలాలలో దానియేలు గ్రంథంలో చెప్పబడినట్టుగా దేవుడు భూలోక రాజ్యములన్నిటిపై అధికారి అయి ఉండి ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తూ, పడద్రోస్తూ, నిలబెడుతూ, నియమిస్తూ ఉన్నాడు. క్రీస్తు కాలానికి వచ్చేసరికి రాజ్యములన్నీ అపవాదికి అప్పగింపబడి ఉన్నవి. ఇక కాలక్రమేణా పరిస్థితులు ఎలా మారిపోయాయంటే, ప్రజల చేతికొచ్చేసింది రాజును నియమించుకోవడం అనేది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చేసాయి.
కొన్ని దేశాల్లో మాత్రమే రాజరికపు వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలు ఓటు వేసి రాజును ఎన్నుకునే పరిస్థితి వచ్చింది, నాయకుని ఎన్నుకునే పరిస్థితి వచ్చింది. ప్రజల ఓట్లతో ఎన్నికైన వారందరూ ఎక్కువ ఉంటే వారిది ప్రభుత్వం, వారు ప్రభుత్వాన్ని నియమించుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో మనుషులు ఓట్లు వేసి నాయకుడిని ఎన్నుకున్నారా, దేవుడు ఏమన్నా ఎన్నుకుని నిలబెట్టాడా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో క్రైస్తవులకు కూడా సరైన అవగాహన లేకుండా ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓట్లు వేసి ఎక్కువ ఓట్లు ఎవరికి వేస్తే అతడే ఎన్నికై ఎమ్మెల్యేగానో ఎంపీగానో లేదా స్థానిక ఎన్నికలు అయితే ఎవరెవరు ఏ పదవిలో నిలబడుతున్నారు ఆ పదవులు ప్రజలే వారికి ఇస్తున్నారు. ఎక్కువ ఏ పక్షాన్ని ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో ప్రస్తుతం దేవుని ప్రమేయం ఏమి లేదు. దేవుడు సైలెంట్గా ఉన్నాడు, అంతే సైలెంట్గా ఉన్నాడు. జగన్ క్రైస్తవుడండి, ఆయన ఓడిపోవడం ఏంటండి అంటున్నారు. మరి కేంద్రంలో గెలిచిన బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు ఎవరు? ఆ మోడీ గారు అనుసరించే విధానాలు ఏంటి మీరు ఆలోచించండి. మోడీ గారు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆర్ఎస్ఎస్లో నుంచి వచ్చారు. ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏంటనంటే ఈ దేశంలో క్రైస్తవులను అంతం చేసేయాలి. వాళ్ళ ఎజెండా క్రైస్తవులను, దేవుని బిడ్డలను నాశనం చేసే వ్యక్తులకు ఎందుకు అధికారం ఇచ్చాడు దేశంలో? దేవుడైతే కాదు, దేవునికి సంబంధమే లేదు. ఇందులో ప్రజలు ఎన్నుకొని నియమించుకుంటున్నారు నాయకుల్ని. ఈ లోకములో, ప్రస్తుతం ఈ లోకములో దేవుని ఇష్టం ఎక్కువ నెరవేరుతుందా, లోకాధికారైన అపవాది ఇష్టం ఎక్కువ నెరవేరుతుంది? చెప్పండి దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలైన వారే దేవుని కొరకు బ్రతకలేని పరిస్థితులు, దేవుని బిడ్డలైన వారే ఎన్నో భారాలను నెత్తిన వేసుకుని దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితులు. లోకమంతా దుష్టుని అందున్నది, అపవాది బంధించేసింది లోకాన్ని. వారి ఇష్టానుసారంగా బ్రతకడానికి అపవాది అప్పగించేసింది, దేవుని వైపు తిరగకుండా మాయ చేసేసింది.